400 రూపీస్తో సైకిల్ మీద బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ మాదాపూర్లో 50 crore రెవెన్యూ జనరేట్ చేసే అంత కెఫెటేరియా ఓపెన్ చేసినారు. ఇవాళ మనం మాట్లాడుకునేది రాఘవేంద్ర రావు గురించి. తను చెన్నైలో ఒక ఫస్ట్ స్టాల్ ఓపెన్ చేసిందే ఇదే 400 రూపీస్ సేవింగ్స్ చేసి, అదే రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్. అండ్ అది 2011లో స్టార్ట్ అయింది. అండ్ అక్కడితో ఆగకుండా అదే సేవింగ్స్ని కాపాడుకొని 2015లో ఐ దోశా కాఫీ ఓపెన్ చేసిండే తన పార్ట్నర్స్తో కలిసి. దీన్నే మనం క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అంటాం, అంటే మార్కెటింగ్ టర్మ్స్లో QSR. రాఘవేంద్రరావు గారు స్టార్టింగ్ నుండి ఒకటే మోటివ్తో ఉండే, సౌత్ ఇండియాలో ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టిఫిన్స్ తన చేత్తో ప్రొవైడ్ చేద్దామని. 1 డ్రాప్ ఆయిల్ కూడా వాడకుండా మొత్తం గీతో తయారు చేసి టిఫిన్స్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ డ్రీమ్ అకంప్లిష్ అయింది. రాఘవేంద్రరావు గారి వైఫ్ దివ్యారావుతో కలిసి స్టార్ట్ చేసిందే ఈ రామేశ్వరం కెఫే. మనకి ఐ దోశా కాఫీలా ఉన్న మోడర్న్ డిజైన్ కాకుండా ఇక్కడ కొంచెం కొత్త టీమ్తో స్టార్ట్ చేసినారు. రామేశ్వరంలో ఉన్న ట్రెడిషనల్ వైబ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. బ్లాక్ మార్బుల్ ఇంకా కోజీ లైటింగ్తో మొత్తం మండల ఆర్ట్తోని అదే మండల డిజైన్ వీళ్ళ లోగోలా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ కెఫేకి రామేశ్వరం కూడా పేరు ఎందుకు పెట్టినారంటే, అబ్దుల్ కలాం గారు పెరిగిన స్థలం రామేశ్వరం. అదే వాల్యూస్ అండ్ ట్రెడిషన్ ఈ కెఫేకి కూడా తీసుకొచ్చినారు, తన ఇన్స్పిరేషన్ లెక్క వాడి. ఇక్కడ వచ్చి తింటే కూడా ఒక గుడికి వచ్చి తిన్నట్టు ఫీల్ ఇస్తుంది. అట్లాంటి ఫోమో క్రియేట్ చేసింది. ఆడియన్స్ ఇది ఎక్కడ మిస్ అయిపోతామని ఇక్కడ వచ్చి మరీ తింటారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రామేశ్వరం కెఫే వెబ్సైట్ని కూడా రీడిజైన్ చేద్దాం. ప్రజెంట్ ఉన్న వెబ్సైట్ కన్నా ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసి ఈ కెఫేలో ఉన్న వైబ్ ఆ వెబ్సైట్లో తీసుకొని వస్తాం. ప్లీజ్ స్టే ట్యూన్.